సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. నేను నా పుట్టినరోజు నాడు బయట భోంచేసి రావడం తప్పే నాన్న. నన్ను క్షమించండి నాన్న. రోగుల శరీరానికి గాయమైతేనే ఒక డాక్టర్గా తట్టుకోలేని నేను కూతురుగా నా వల్ల మీ మనసుకి గాయం అయ్యేలా ప్రవర్తించడం నా తప్పే నాన్న. మీరు నా మీద చూపించిన ప్రతి ప్రేమని మర్చిపోకుండా గుండెల్లో పదిలంగా దాచుకొని మీకెంతో విలువైన ఈ రోజున నా కోసం ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని ఎలా మర్చిపోయానో తలుచుకుంటేనే నా మీద నాకే కోపంగా ఉంది నాన్న. మీకు గుర్తుందా నాన్న, నేను అమ్మ దగ్గర ఉంటున్నప్పుడు రేపు నేను మీ దగ్గరే ఫోన్ చేస్తానని చెప్పినప్పుడు ఆ రాత్రంతా మీరు తిండి తినకుండా నిద్రపోకుండా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందని ఎదురు చూసి తెల్లవారుగానే నేనెక్కడ భోజనానికి రావడం మానేస్తానోనన్న భయంతో రవి బాబాయ్తో పదే పదే ఫోన్ చేయించారు. అలాంటి మీ ప్రేమని నేనెలా మర్చిపోగలిగానో నాకే అర్థం కావడం లేదు నాన్న. ప్రతి తండ్రి తన కూతురి మీద ఏదో ఒక సందర్భంలో కోపగించుకుంటారు. కానీ మీరు ఈ క్షణం వరకు ఎలాంటి కోపం నా మీద చూపించలేదు. మీ ప్రేమను నేను ఈ రోజు నేను నిర్లక్ష్యం చేసుకున్నాను. ఇంకెప్పుడు అలా చేయను. నన్ను క్షమించండి నాన్న, క్షమించండి. మాట్లాడండి నాన్న, ప్లీజ్ నాన్న. నేను చేసింది పెద్ద తప్పే కాదనడం లేదు, కానీ మీరు అలా మౌనంగా ఉంటే నేను తట్టుకోలేను. ప్లీజ్ నాన్న, క్షమించనని ఒక్క మాట చెప్పండి నాన్న, ప్లీజ్. నాన్న, మీరు అలా ఉండకండి నాన్న. ఇదిగో చెప్పులు వాయించుకుంటున్నాను. ఇంకెప్పుడు అలా చేయండి నాన్న. మాట్లాడండి నాన్న, ప్లీజ్ నాన్న. నాకు ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. మీరే మాట్లాడకపోతే నేనేమైపోతాను? మీ ప్రేమ, మీ మాట లేకపోతే నేను ఎలా బ్రతుకుంటాను నాన్న? క్షమించండి నాన్న, క్షమించండి. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్. ప్లీజ్ నాన్న. అమ్మాను, నాన్న, నన్ను క్షమించండి నాన్న. నన్ను క్షమించినట్టే కదా నాన్న. నాకు మాత్రం నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరున్నారమ్మా? నా విషయంలో నువ్వు చిన్న అలసత్వం చూపించినా నేను తట్టుకోలేను తల్లి, తట్టుకోలేను. సారీ నాన్న, ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను. నా ప్రతి పుట్టినరోజుకి మీరు నాకు తినిపిస్తారు. ఈసారి నేను మీకు తినిపిస్తాను నాన్న.
మరి మీరు నాకు తినిపించరా నాన్న? ఈ సిటీలో డ్రగ్స్ సప్లై చేసేది ఎవరు? ఆ మాఫియా లీడర్ పేరేంటి? నాకు తెలియదు సార్. నాకు తెలియదు సార్. తెలియదు సార్. తెలీదు అన్నంత మాత్రాన వదిలేస్తాం అనుకుంటున్నావేమో. నీ నోటి నుంచి ఆ డ్రగ్ మాఫియా పేరు తెలిసేంత వరకు వదిలే ప్రసక్తే లేదు. సార్, కొడు సార్. నాకే తెలియదు సార్. హలో, నేను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ కృష్ణమూర్తిని మాట్లాడుతున్నాను. ఏంటయ్యా కృష్ణమూర్తి? నిన్నే కదా అర్జెంటుగా అవసరం అని 10,000 పట్టుకెళ్ళావు. మళ్ళీ వెంటనే ఫోన్ చేసావేంటి? ఆ డబ్బు తిన్న విశ్వాసం ఉంది కాబట్టి మీకు ఫోన్ చేశాను సార్. మీ రైట్ హ్యాండ్ విక్కీని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి సెల్లో వేసి కొడుతున్నారు సార్. నాకే తెలియదు సార్. ఏంటి నువ్వు చెప్పేది? అవును సార్, ఏ క్షణాన్ని మీ పేరు చెప్తాడోనని నాకు చాలా టెన్షన్గా ఉంది సార్. నో, నా పేరు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావడానికి వీల్లేదు. ఆ సీఐని ఏదో ఒక విధంగా మేనేజ్ చేయి. ఎంత కావాలో అడగమను, వెంటనే పంపిస్తాను. ఈ కేసులో ఆయన చేయగలిగేది ఏం లేదు సార్. డ్రగ్స్ కేసుని పర్సనల్గా డీల్ చేస్తుంది ఏసీపీ జై గారు. జై డీల్ చేస్తున్నాడా? విక్కీ నిజం చెప్పకుండా తప్పించే మార్గమే లేదా? కష్టం సార్, నాకు చాలా టెన్షన్గా ఉంది. మళ్ళీ ఫోన్ చేస్తాను. కృష్ణమూర్తి, కృష్ణమూర్తి, కృష్ణమూర్తి. ఛ! నాకే తెలియదు సార్. ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలి? పొరపాటును దొరికితే ఇన్ని రోజులు నేను వేసిన ప్లాన్ అంతా కొలాప్స్ అయిపోతుంది. సార్, వీడి కట్లు ఉడతేయండి. దేవుడి నగలు మార్చినప్పుడు వదిలేసినట్టు ఇప్పుడు కూడా వదిలేస్తాననుకుంటున్నావేమో. డబ్బు కోసం చేశావో లేక ఎవరికైనా తొత్తుగా ఈ పని చేశావో, దేశ భవిష్యత్తుని, యువత జీవితాల్ని నాశనం చేస్తున్న డ్రగ్స్ మాఫియా కేసులో నువ్వు ఇరుక్కున్నావు. చెప్పు, దీని వెనకాలన్న అసలు సూత్రధారి ఎవరు? డ్రగ్స్ మాఫియాని నడిపే అసలు వ్యక్తి పేరు నువ్వు చెప్పకపోతే నువ్వు జీవితాంతం లోపల ఉండాల్సిందే. చెప్తే నేను వదిలేస్తాను. ఎవరి కోసమో నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు చెప్పు. తెలియదు సార్. నిజంగా నాకే తెలియదు సార్. అన్యాయంగా నన్ను తీసుకుని వచ్చి లోపల పెట్టి కొడుతున్నాడు సార్. ఇన్ని దెబ్బలు కొట్టినా నిజం చెప్పటం లేదంటే వాడి పేరు బయటికి చెప్పకుండా దాచిపెట్టే విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నావన్నమాట. నీలాంటి వాళ్ళకి ఇలా కాదు. నీలాంటి వాళ్ళని ఇలా స్మూత్గా డీల్ చేస్తే నిజం చెప్పరు.
నీకు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే గానీ సార్ మీకు దండ పెడతాను సార్. సార్ కూడా సార్ మీకు దండ పెడతాను సార్. మీ లీడర్ ఎవరో చెప్పు. మీరేం చేస్తారో నాకు తెలీదు. అవసరమైతే థర్డ్ డిగ్రీ ఉపయోగించండి. 24 గంటల్లో వీళ్ళ లీడర్ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ పేర్లు నాకు కావాలి. ఈ సిటీలో డ్రగ్స్ అనేది లేకుండా చేయాలి. గెట్ ద ట్రూత్ అవుట్ ఆఫ్ హిమ్. ఎస్ సార్. కృష్ణమూర్తి, అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ పరిస్థితి ఏంటి? ఏసీపీ జే గారు ఇప్పుడే వచ్చి వెళ్ళారు సార్. 24 గంటల్లో డ్రగ్స్ మాఫియాలో ఉన్న అందరి పేర్లు బయటకు వచ్చి కేసు క్లోజ్ చేయాలని గట్టిగా చెప్పారు సార్. తప్పించుకోవడం చాలా కష్టం సార్. హే, ఏంటి భయపడుతున్నావా? నిజం చెప్తున్నాను సార్. హే కృష్ణమూర్తి, ఎలా తప్పించుకోవాలి? ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలి? నేను దొరకకూడదు. ఎలా ఎలా తప్పించుకునే మార్గమే లేదా? ఎస్, మార్గం దొరికింది. హలో, ఫోన్ ఎత్తడానికి ఇంత ఆలస్యం ఏంటి సిద్ధు గారు? అంటే ఒక సమస్య వస్తే పరిష్కరిస్తున్నాను. ఏంటా సమస్య? నేనేమైనా సాల్వ్ చేయగలనా? అంటే ఆ ప్రాబ్లంని మీరు క్లియర్ చేయలేరు అనుగారు. ప్రాబ్లం చెప్పడానికి మీరు ఇబ్బంది పడుతున్నారనిపిస్తోంది. మీరెంతో మందికి సహాయపడుతున్నారు. నా వల్ల మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే నాకు సంతోషమే కదా. నీ వల్లే సాల్వ్ అవుతున్నాను. మీ సమస్య ఏంటో చెప్తే మా నాన్నగారికి చెప్తాను. ఆయనైతే ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించేస్తారు. చెప్పండి సిద్ధు గారు, మా నాన్నగారితో మాట్లాడి మీ సమస్యని పరిష్కరించమంటారా? ఎస్, నా సమస్యని పరిష్కరించగలిగేది మీ నాన్నగారే. ఆ వాసుదేవ్ అయితేనే ఈ సమస్య నుంచి నన్ను బయటపడేయగలడు. సిద్ధు గారు మాట్లాడరేంటి? మా నాన్నగారితో చెప్పమంటారా? సమయం వచ్చినప్పుడు తప్పకుండా నేనే అడుగుతాను నాన్నగారు. ఇంతకీ మీరెందుకు ఫోన్ చేశారు చెప్పలేదు? ఒకసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. నన్ను కలవాలంటున్నారా? అవునండి, మినీ పార్కులో నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు వెంటనే రండి. నా పుట్టినరోజు నాడు మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలి. మీరొస్తే చెప్తాను. ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను నాన్నగారు. కొడుకేమో నన్ను నేరస్తుడిగా నిరూపించాలని చూస్తుంటే, కూతురేమో నా ప్రేమ గురించి చెప్పడానికి రమ్మంటుంది. వాసుదేవ్, నేను తప్పించుకునే ఆధారం దొరికింది. నీ కూతురు అను ద్వారా నేను తప్పించుకోవడమే కాదు, నా పగనే చల్లార్చుకుంటాను. అంతేకాదు, నీ తండ్రి కొడుకుల మధ్య ఉన్న వైరాన్ని ఇంకా పెంచుతాను. అను, వస్తున్నాను. బీ రెడీ. నువ్వు నాకు చెప్పే నిర్ణయం మీదనే నా ప్లాన్ ఆధారపడి ఉంటుందను. హాయ్ అనుగారు. హాయ్. అయ్యో, నిలబడ్డారేంటండి? కూర్చోండి. పర్వాలేదండి. నేను రాసిన పరీక్షకి రిజల్ట్ ఇంత తొందరగా వస్తుందని ఊహించలేదు.
మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పిన క్షణం నుంచి ఇప్పటి వరకు టెన్షన్తో కాలం ఎలా గడిచిందో కూడా గమనించలేని స్థితిలో ఉన్నాను. నన్ను కలవాలని మీరు ఫోన్ చేయగానే నేను చాలా అదృష్టవంతులని ఫీల్ అయ్యాను. మీరు చెప్పే శుభవార్త కోసమే ఎదురు చూస్తున్నాను. త్వరగా చెప్పండి. నన్ను క్షమించండి సిద్ధు గారు. నేను మిమ్మల్ని ప్రేమించలేను. మీరు పరిచయం అయిన దగ్గర నుంచి ఎప్పుడు మిమ్మల్ని ఆ దృష్టితో చూడలేదు. నేను మొదటిసారి తప్పు చేశాను సిద్ధు గారు. మా నాన్నగారు నా మీద ఎంత ప్రాణం పెట్టుకున్నారో, ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నాకు తెలుసు. నేను కూడా మా నాన్నే ప్రపంచంలా పెరిగాను. ఏనాడు ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టను. నేను ఆయన జీవితంలో ఒకే ఒక్క పండగలా భావించి నా పుట్టినరోజు నాడు మీ వల్ల బాధ పెట్టాను. మా నాన్న మనసుని గాయపరిచే ఏ చిన్న పని కూడా నేను చేయలేను. నేను మిమ్మల్ని ప్రేమించలేను. ఏంటను గారు మీరు దానికెందుకు అంతలా ఫీల్ అవుతున్నారు? మీ మీద నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నానని ముందే మీకు చెప్పాను కదా. మీరు ప్రేమించడం ప్రేమించకపోవడం మీ ఇష్టం. అది మీ వ్యక్తిగతం అండి. మీరు నన్ను వెయిట్ చేయించకుండా వెంటనే మీరు మీ నిర్ణయాన్ని చెప్పడమే గొప్ప విషయం అండి. మీరు ఆలస్యం చేసుంటే రోజు రోజుకి ఆశలు పెంచుకునేవాడిని. నో ప్రాబ్లం అను గారు, నేనేం ఫీల్ అవడం లేదు. మనం ఎప్పటిలాగే ఫ్రెండ్స్గా ఉందాం. సారీ అండి, నేను ఫ్రెండ్లా కూడా ఉండలేను. అదేంటండి? మనం కలిసిన ప్రతిసారి నన్ను ప్రేమించిన దృష్టితో మీరు, మీ ప్రేమని తిరస్కరించిన దృష్టితో నేను ఇబ్బందిగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అందుకని మన స్నేహం కొనసాగదు. భలేవారండి, ఎందుకు ఇబ్బంది పడడం? నేను ప్రేమిస్తున్నాను అన్నాను, మీరు కుదరదు అన్నారు. అంతటితో మ్యాటర్ క్లోజ్. ముందు ప్రేమ అని, దాని తర్వాత స్నేహం అంటే మీరు చెప్పింది ఇబ్బంది అనిపిస్తుంది. కానీ మన పరిచయం ముందు స్నేహంతో మొదలైంది కాబట్టి అలాంటిదే ఉండదండి. మీరు ఫ్రీగా ఉండండి. మీరు మాటల్లో చెప్పలేనంత తేలిక కాదండి. మీ వల్ల నాకు తెలియకుండానే నేను మా నాన్నకి, ఆ ప్రేమకి దూరం అవుతున్నాను. మా నాన్నని దూరం చేసే ఏది ఈ ప్రపంచంలో నాకు అవసరం లేదు. పెళ్ళి కూడానా? ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నాను గారు, మీ నాన్నగారితో మీరు శాశ్వతంగా కలిసి ఉండలేరు. ఇప్పుడు చూపించే ప్రేమ జీవితాంతం చూపించలేరు. ఎందుకని? మనం వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునేది ప్రేమ మీద మాత్రమే, పెళ్లి మీద కాదు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఎవరినో ఒకరిని మీరు పెళ్లి చేసుకోక తప్పదు. మీ నాన్నగారికి దూరంగా ఉండక తప్పదు. అలా అయితే నేను పెళ్లి కూడా చేసుకోను. ఇందాక మీరే అన్నారుగా, మాటల్లో చెప్పినంత తేలిక కాదని. ఆడపిల్ల పెళ్లి కూడా అంతేనండి. మీకు నచ్చిన నిర్ణయం తీసుకున్న తర్వాత మీ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, అంతెందుకు మీ నాన్నగారే మీ పెళ్లి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ధర్మం కూడా. మన సమాజంలో ఆడపిల్లకంటూ కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది పెళ్ళి. దాన్ని కాదని మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేమండి. భవిష్యత్తులో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోక తప్పదు. ఆ అదృష్టాన్ని నాకే ఇవ్వచ్చుగా. మీ తోడు నాకు ఒక మంచి జీవితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నప్పుడు ఆ వరమేదో నాకే ప్రసాదించచ్చుగా. సరే, ఒక పని చేయండి. మీ నాన్నగారితో నా గురించి మాట్లాడి చూడండి. ఆయన ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందాం, లేదంటే లేదు.
నీలో మొదలైన ఈ చిన్న ఆలోచన చాలు నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించేలా చేయడానికి. 24 గంటలు తిరిగేలోపు నువ్వే నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్తావు. ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోయినా బలవంతానైనా నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. ఆ వాసుదేవ్కి అల్లున్నవుతాను, నా పగ తీర్చుకుంటాను. नागेन्द्रहराय त्रिलोचनाय भस्मानगराय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय